నమస్తే, వెల్కమ్ టు సాజీస్ కిచెన్. ఈరోజు మనం గ్రీన్ స్మూతీని తయారు చేసుకుందాం. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇది న్యూట్రియంట్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. ఇది మన శరీరాన్ని డీటాక్సిఫైడ్ చేస్తుంది, అంటే మన శరీరంలో ఉన్న మలినాలను తీసివేస్తుంది. గ్రీన్ స్మూతీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. పాలకూరలో విటమిన్ ఏ, సి, కే, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అండ్ ఫోలిక్ యాసిడ్తో పాటు డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ అరటికాయ. అరటికాయని అమృత ఫలం అని కూడా అంటారు, ఎందుకంటే ఇందులో పొటాషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది మన స్మూతీకి మంచి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది, అంతేకాకుండా టేస్ట్ని కూడా పెంచుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ పైనాపిల్. ఇందులో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫోర్త్ ఇంగ్రీడియంట్ అవిసె గింజలు. ఈ అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకు చాలా మంచిది. ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ బాదం పప్పు. బాదం పప్పులో విటమిన్ ఈ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ బాదం పప్పు క్యాలరీస్ను పెంచుతుంది. కడుపు నిండుగా ఉండి ఎక్కువసేపు పని చేయడానికి ఇది సహాయపడుతుంది. ఈ బాదం పప్పు మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. దీన్ని మనం రెగ్యులర్గా మన డైట్లో తీసుకున్నట్లయితే మన స్కిన్ కాంతివంతంగా ఉంటుంది, అంతే మన హెయిర్ కూడా ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ పుదీనా ఆకులు. ఈ పుదీనా ఆకులు ఫ్రెష్ ఫ్లేవర్ని ఇస్తాయి మన స్మూతీకి. ఇది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం స్మూతీని తయారు చేసుకుందాం. ముందుగా మనం పాలకూరని కట్ చేసుకుందాం. పాలకూరని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అది కొంచెం నీట్గా ఉండదు, అందుకని ముందుగా ఏం చేస్తారంటే ఒకసారి ఫ్రెష్ వాటర్లో కడిగేసేయండి. రెండోసారి 1 స్పూన్ ఉప్పు వేసి పాలకూరని ఒక 5 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో ఉంచి తర్వాత 2-3 వాష్లు ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని అప్పుడు దీన్ని వాడుకుంటే చాలా మంచిది. పాలకూరని మీరు కట్ట తీసుకున్నప్పుడు అందులో ఇలాంటివి చిన్న చిన్న లేత ఆకుల్ని తీసుకోండి. గట్టిగా ఉన్న పాలకూర ఆకులు తీసుకోవద్దు. దాంతోపాటు ఈ కాడలు ఉంటాయి చూసారా వెనకాల, అవి కట్ చేసి తీసేసుకోండి. ఇలాంటి లేతవి అయితే స్మూతీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ముందుగా ఏవైతే కొంచెం గట్టిగా ఉంటాయో వాటిని ముందుగా వేసుకోవాలి. ఈ అవిసె గింజల్ని ముందు వేసేసేయండి. ముందుగా నేను ఈ అవిసె గింజల్ని కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. తర్వాత ఈ బాదంని కూడా వేసేసుకుందాం. బాదం పప్పుని 4 గంటల ముందు నీళ్ళల్లో నానబెట్టి దాని పైన ఉన్న స్కిన్ తీసేసి తీసుకున్నాను. తర్వాత పుదీనా ఆకుల్ని వేసుకుందాం. ఆ తర్వాత పైనాపిల్ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇక్కడ నేను 2 పైనాపిల్ స్లైస్ని తీసుకున్నాను. తర్వాత అరటికాయలు 2 అరటికాయలని తీసుకున్నాను. పెద్ద అరటికాయ అయితే ఒకటైతే సరిపోతుంది, ఇవి చిన్నవి కాబట్టి 2 తీసుకున్నాను. చివరిగా మనం కట్ చేసి తీసుకున్న పాలకూరని కూడా ఇందులో వేసేసుకుందాం. చివరిగా ఈ స్మూతీని గ్రైండ్ చేసుకోవడానికి 1 కప్పు వాటర్ని ఇందులో పోసుకుందాం. కప్పు వాటర్ ఒకేసారి పోసుకోకుండా 1/2 కప్పు పోసుకొని మిగతా తర్వాత వాడుకుందాం. ఇక్కడ మీరు వాటర్కి బదులు కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్క్ని వాడటం లేదు, ఎందుకంటే పాలు ఐరన్ని అబ్జార్బ్ కాకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్ కానీ లేదా ట్యాబ్లెట్స్ కానీ వాడుతున్నట్లయితే పాలుని తీసుకోకండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. చూసారా మన స్మూతీ ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందో. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎవరైనా సరే తీసుకోవచ్చు, వర్కింగ్ విమెన్ కానీ, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరికైనా సరే ఇది చాలా చాలా మంచి హెల్దీ డ్రింక్. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.